ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 16 శనివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8008315415 నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు శనివారం కావడంతో శనిగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు బాధ్యతల్ని పెంచే విధంగా ఉంటుంది. అలాగే రాశి అధిపతి అయిన బుధుడు మీ ఆలోచనలపై ప్రభావం చూపడం వల్ల మీరు ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచించే అవకాశం ఉంది. ఈ రోజు తొందరపాటు నిర్ణయాల కంటే ఆచితూచి ముందుకు సాగడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఈరోజు కొంత ఒత్తిడి కనిపించవచ్చు. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. అయితే మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల సమస్యల్ని సులభంగా పరిష్కరించగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాద, ఓపిక అవసరం. సహచరులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. పెద్ద లాభాల కంటే స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత అవసరం. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు రావచ్చు. అప్పులు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత అలసట, నిద్రలేమి లేదా నర్వస్ టెన్షన్ సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి ఓపికగా మాట్లాడడం చాలా అవసరం. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు మాటలలో జాగ్రత్త అవసరం. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భాగస్వామితో సమయం గడపడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో సహనం మరియు స్పష్టత అవసరం. తొందరపాటు నిర్ణయాలు కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని ఉదయం కంటే మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం శని మరియు బుధ గ్రహాల శాంతి కోసం పరిహారాలు చేయడం ఎంతో మంచిది. శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.